గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. 12 నెలలైందా ఆల్మోస్ట్. ఏది కరెక్ట్. ఇంకొక 4 రోజులైతే 12 నెలలు ప్రజా సంవత్సరం ఇది పూర్తయితది. కనీసం సర్పంచులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. మీరన్నట్టే ఇవన్నీ చేయలేదు కాబట్టి ఎలక్షన్లకు పోతలేడు అనుకోవచ్చా? లేకపోతే ఆయన చెప్తున్నట్టు కులగణన అయిన తర్వాతనే బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చే పోతా అని చెప్పేసి ఆపుతున్నా అనుకోవచ్చా? పండరి గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టుగా ఉమ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను కూడా మోసం చేద్దాం అనుకోని కాంగ్రెస్ చేసింది. ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయలే అన్న. న్యాయం చేయటం వేరు, మోసం చేయటం వేరు. అవును. అన్ని వర్గాలను చేసినట్టుగా బీసీలను కూడా మోసం చేద్దామని అనుకున్నది. ఉమ్. కానీ తెలంగాణలో బీసీ సమాజం చైతన్యవంతంగా ఉన్నది, అప్రమత్తంగా ఉన్నది. కాబట్టి అటు ఇటు చేసి అటు చేసి ఇటు చేసి ఏదో కాగితం మేము కాగితం ఏదో ఉంది చూడండి, అవునవును. వాయనం ఇచ్చి తిని వాయనం పుచ్చుకుంటాం అన్నట్టుగా ఏదో చేద్దామని చూసారు, మాయ చేద్దామని చూసి ఏం చేసిరు, బీసీ కమిషన్ ఏదో గోలగన్న చేస్తామని చెప్పినట్టుగా దానికి బీసీ కమిషన్ ఇచ్చి ఏదో ఫస్ట్ రాగానే అసెంబ్లీ తీర్మానం చేసినట్టుగా చేసి ఆ తీర్మానం పాటు దానికి ఖర్చు 150 కోట్లు ఇచ్చినట్టుగా వచ్చి ఇచ్చి ఇవన్నీ పేరు మీద పార్లమెంట్ ఎన్నికలు ఎల్లదీశారు. ఎందుకంటే ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు పెద్ద గండం దాటాలి కదా, మళ్ళీ మోసం చేయాలి కదా. మోసం చేసినది ప్రజలకు అర్థం కాకుండా ఉండడం కోసం బీసీ వర్గాలు మేజర్ కదా, 61% ఓటర్లు తెలంగాణలో ఉన్నది, 60% పైగా ఉన్నటువంటి వాళ్ళు బీసీ వాళ్ళు. అందుకేం చేసిరు, తీర్మానం బీసీ కులగన్న చేస్తామని తీర్మానం చేసినట్టు చేసిరు, 150 కోట్లు ఇచ్చినట్టు జీవో ఇచ్చిరు, మార్చి ఎప్పుడో ఫిబ్రవరిలో ఇచ్చారు, అవన్నీ చేసిరు. కానీ మొన్నటిదాకా ఏలే. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే దాన్ని పక్కకేసి ఏదో అటు ఇటు చేసి మాయ చేసి ఏదో తూతూ మాత్రంగా చేద్దామని చూసిరు. అయినా కూడా బీసీలో ఎప్పటికప్పుడు అది గ్రహించి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా, నేను కూడా బీసీ బిడ్డని, తెలంగాణ ఉద్యమకారుని అయినప్పటికీ ఓ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అయినప్పటికీ కూడా ఒక బీసీ బిడ్డగా మాలాంటి వాళ్ళందరం కూడా రాజకీయాలకు అతీతంగా బరాబర్గా బీసీ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి దాని సభలు సమావేశాల ద్వారా సంఘాలు బీసీ సంఘాలు మేము దానికి బీఆర్ఎస్ పార్టీగా కూడా కేసీఆర్ గారితో మా ఊరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడి కూడా బరాబర్గా అందరం కూడా పార్టీ నుంచి కూడా ఒత్తిడి చేసి దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్ని సెన్సిటైజ్ చేసినాం. అనివార్యంగా మీరు బీసీ కులగన్న చేయకుండా ఒకటి మీరిచ్చిన మాట ప్రకారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక పెడితే మిమ్మల్ని బొందబెడతామని చెప్పేసి ఏకకంఠంతో ముక్తకంఠంతో అందరం వార్నింగ్ హెచ్చరిక ఇవ్వడంతో అనివార్యంగా బీసీ కమిషన్ వేసారు. ఓకే, ఆ రోజే చెప్పినాం బీసీ కమిషన్. ఈ బీసీ కమిషన్ వేసడం అనేది న్యాయపరంగా చెల్లదు, నిలబడదు, ఇది కరెక్ట్ కాదు. కులగన్న కోసము డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి. రెగ్యులర్ కమిషన్ వేస్తే అది రెగ్యులర్ కమిషను దానికి సంబంధించిన లక్ష్యాలు, దాని పర్పస్ డిఫరెంటు. అది 1994 చట్టం ప్రకారంగా ఈ బీసీ డెడికేటెడ్ కమిషను ఏంటంటే బీసీలు ఉన్నటువంటి బీసీ దానికి రిజర్వేషన్లని సమీక్షించడము, బీసీల కోసం ఏదన్నా కొత్త కులాన్ని చేర్చడము తొలగించడం సంబంధించినటువంటి ఆ ఎజెండా తప్ప దానికి ఇది కులగన్న చేసే అథారిటీ దానికి ఉండదు. అది టెక్నికల్ సమస్య వస్తుంది, నిలబడదు న్యాయపరంగా అని చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పినాం. అయినా కూడా వినకుండా ఏం చేసారు, తూతు మంత్రంగా ఉండాలి. లేదు కదా, ఎక్కడ వాళ్ళకి ఇక్కడి నుంచి ఉండాలి, కడుపు నుంచి ఉండాలి కదా, లేదు కదా, ఇక్కడి నుంచే కదా, నోటి నుంచే కదా, అందుకే మోసం చేద్దామని చూసి ఏం చేశారంటే ఆ డెడికేటెడ్ కమిషన్కే జీవోలో ఏమంది, కమిషన్ డెడికేటెడ్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పేసి కొత్త రకంగా మోసం చేయడానికి జీవో ఇచ్చారు. అది గ్రహించే చెప్పినప్పుడు వినకపోయేసరికి న్యాయపరంగా పోరాటం చేయాల్సి వచ్చింది. హైకోర్టు దాన్ని జోక్యం చేసుకొని ఇది తప్పు, ఖచ్చితంగా వీళ్ళ వాదన నిజం, దీని ప్రకారంగా డెడికేటెడ్ కమిషన్ వేస్తే తప్ప రెగ్యులర్ బీసీ కమిషన్ కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేస్తే తప్ప ఈ ఎన్యూమరేషన్ చేయడం నిలబడదు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినాక అనివార్యంగా జస్ట్ మన ఆ రాజకీయ కుటుంబ సమగ్ర సర్వే చేసిండు. అక్కడ కూడా దాన్ని కూడా భవిష్యత్తులో సమస్య వచ్చేటట్టుగా ఇంకే రకమైన దాని నివేదిక దగ్గర ఎక్కడో దగ్గర అది సమస్య వచ్చేటట్టుగా ఏం చేస్తుందంటే 75 అంశాలతోటి మరింత చిక్కుముడి వేసేటట్టుగా ఆ సర్వే నివేదికని దాన్ని చేసేటట్టుగా 75 ప్రశ్నలు వేసి ప్రజలే దాన్ని తిరస్కరించేటట్టుగా, ప్రజలే దానికి సహకరించకుండా ఒక అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేసి
ఏం చేస్తుంది దాంట్లో ఉదాహరణకండి నీ బ్యాంక్ అకౌంట్ ఎంత, నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, నీ బ్యాంకు డీటెయిల్స్ ఏంది, నువ్వు ఏ పార్టీలో ఎంత, నువ్వు ఏందని చెప్పేసి చెప్తే ఇస్తావా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇస్తావా? బ్యాంక్ అకౌంట్ ఇస్తావా? నేను ఇస్తానా? వాళ్ళ ఒక పక్కన ఏం చెప్తున్నాం, సైబర్ క్రైమ్ పేరు మీద వాళ్ళు వీళ్ళు మీ అకౌంట్లు అడిగినా ఇయ్యకండి, వివరాలు చెప్పకండి అని ఓ పక్కన మనం చెప్తుంటాము. ప్రభుత్వం ఇప్పుడు సర్వే వచ్చినట్టు ఎన్యూమరేటరు నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, దాంట్లో బ్యాలెన్సు, నీ కథ, నీ భూమి ఏది, నీ పాస్బుక్ ఏది, నీ కథ ఏది, అవన్నీ అడిగి తీసుకుపోయి రేపు ఈ డేటా ఆల్రెడీ వస్తుంది కదా, బ్రిడ్జ్ల మీద డేటా ఎక్కడికో పోతుంది కదా. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం కాదా? ఫండమెంటల్ రైట్స్, రైట్. అవన్నీ తెలిసి కూడా ఎందుకు ఉద్దేశపూర్వకంగానే రేపు ఈ ప్రతి స్టేజ్లో అది దాన్ని చేయకుండా ఏదో ఒకటి కుట్ర బన్నిండ్రు. వాటన్నిటిని కూడా బీసీ పౌర సమాజం తెలివిగా అడ్డుకున్నది, అనివార్యంగా వీళ్ళతో ఒప్పించింది. కాబట్టి ఆఖరికి నివేదిక దగ్గరనే కూడా చివరి నిమిషం వరకన్నా ఏదైనా లీగల్ అడ్డంకి వచ్చేటట్టుగా ఈ సమస్యలన్నీ క్రియేట్ చేసింది. దాన్ని మళ్ళీ ఇంకా ఏం చేసిర్రు, కొందరు వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో వాళ్ళ చెప్పు చేతులు ఉండేటటువంటి వాళ్ళతో ఏదో బీఆర్ఎస్ ఏదో ఈ బీసీ కులగణాన్ని అడ్డుకుంటుంది, వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక విషపూరిత ప్రచారాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది, ప్రచారం చేసింది. ఎస్, బరాబర్గా దాన్ని కొట్టాడినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాదు, 9 ఏళ్ల క్రితమే ఈ కులగణన చేయాల్సిందే అని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీగా కేసీఆర్ గారు తీర్మానం చేసిండు. అసలు బీసీ మంత్రిత్వ శాఖ కావాలి, బీసీ కులగణన చేయాలి, ఇవన్నీ చెప్పని 2004లోనే స్వయంగా కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని కలిసి బీసీ సంఘాలన్నీ తీసుకొని పోయి 2004లోనే వినతి పత్రం ఇచ్చినటువంటి మీరా చెప్పేది మాట్లాడి మీరా 70 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు, మొట్టమొదటి స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారే కాకా కలేల్కర్ కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదికని కూడా 70 ఏళ్ళు బయటికి రాకుండా దాచిపెట్టినటువంటి మీరు వీళ్ళ బీసీల ప్రేమ గురించి మీరు మాట్లాడతారు. మోసం చేయదు, మోసం అడుగుని బీసీలకు మోసం చేసింది మీరే. 75 ఏళ్ల చరిత్రలో ఒక్క బీసీ కన్నా మీరు రాజకీయంగా మీ చేతుల్లో 50 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా మీ చేతుల్లో అధికారం ఉంది కదా, ఎందుకు కొయ్యలేదు బీసీకి ఒక ముఖ్యమంత్రిగా? మీరు ఎందుకు పంచుకున్నారు? పీసీసీని ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా, మొన్న ఇచ్చే అవకాశం ఉంది కదా. ఎవరైతే ముఖ్యమంత్రికి పోటీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మీరే కుట్రపూరితంగా ఓడగొడతారు, బీసీలను ఓడగొడతారు. మన జరిగింది కదా, మీరు అదే చేశారు కదా, మర్యాదకి అందుకే ఓడగొట్టారు కదా. మీకు పోటీ వస్తుందని నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను, తప్పే ఉంది. అటువంటి వాళ్ళు కొందరు నాయకులు ఓడగొట్టిండ్రు, మీరు బీసీల గురించి మాట్లాడారు.